దేశంలో మోదీ సర్కార్ పెట్రోల్ పై ఎందుకు సుంకం ఎత్తివేసింది? కేంద్రం ఏ ఆలోచనతో బిగ్ రిలీఫ్ ఇచ్చింది? సుంకం తగ్గించడంలో ఎలాంటి ట్విస్ట్ ఉంది? పెట్రోల్ సరఫరాపై గందరగోళం వేళ ఎందుకు ధైర్యం చేసింది అంటే ఎవరి దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు పెట్రోల్ లేక బంకుల ముందు జనం క్యూ కట్టారు. ఆ దృశ్యాలు మనం చూసాం. అయితే దేశవ్యాప్తంగా పలు చోట్ల నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. అంత ఆందోళనతో ఉన్న టైంలో కేంద్రం ఎవరు ఊహించని బిగ్ ట్విస్ట్ అండ్ బిగ్ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పటికే భారత్ కు పశ్చిమాసియా నుంచి అనుకున్నంత మేర క్రూడ్ ఆయిల్ రావడం లేదు. గ్యాస్ కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే ఉన్న ఆయిల్ నిల్వలు మాత్రం 60 రోజులకు సరిపోతాయన్న టాక్ ఉంది. సంక్షోభంలో రష్యా, గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుందా? ఏ మేరకు ఆయిల్ అందుబాటులో ఉంది? కేంద్రం ఏ ధైర్యంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది అన్నదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇప్పటికే ప్రీమియం పెట్రోల్, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్లు పెంచింది. ఇక సామాన్యులు వాడే పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్రం మాత్రం ఎవరు ఊహించని బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఒక్కసారిగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇది 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎత్తుగడైనా? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ నిర్ణయమా? ప్రజలకు మేలు చేసేందుకు తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని జనం డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని రాష్ట్రాల భయం. అందుకే కేంద్రం కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇప్పుడు మాత్రం ఎక్సైజ్ సుంకం తగ్గించి బాల్ కు రాష్ట్రాల కోర్టులోకి నెట్టేసింది. ఇది ఎంతవరకు రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తుంది? రాష్ట్రాల డీజిల్ రేట్లు తగ్గిస్తాయా? వాహనదారులపైనే భారం మోపుతారా లేదా అనేది ఇప్పుడు చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం సమరైజ్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమబిందు సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. పశ్చిమాసియా నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా ఆశించినంత మేరగా కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో అంటే యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా కూడా అది ఏదైతే సప్లైకి ఒక డిస్టర్బెన్స్ అయితే జరిగింది. సో భారత్ స్ట్రాటజిక్ పెట్రోలియం నిల్వల రిజర్వ్స్ ఏదైతే ఎస్పీఆర్ ప్రస్తుతం అంటే సామర్థ్యంలో 9.5 రోజుల వరకు మాత్రమే ఈ నిల్వలు మాత్రమే. మొత్తం స్టోరేజ్ కెపాసిటీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే అంటే ఓఎంసీ స్టాక్స్ తో కలిపి సుమారుగా 74 రోజుల పాటు కూడా ఈ ఉన్నట్టుగా కూడా ఈ స్టాక్స్ ఉన్నట్టుగా కూడా ఉంది. బట్ ప్రస్తుతం ఉన్న ఈ ఇన్వెంటరీలు చాలా తక్కువగానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మొత్తంగా దేశంలో ఉన్న ఎనర్జీ సెక్యూరిటీస్ పైన చాలా వరకు కూడా ఇది ఒక ఒత్తిడి అని మనం అనుకోవాలి. మొన్న మనం చూసాం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ, ఐఓసీ, ఇవన్నీ కూడా ప్రీమియం పెట్రోల్ ధరని అంటే లీటర్కి 2 రూపాయల వరకు పెంచాయి. అలాగే ఇండస్ట్రియల్ డీజిల్ ఏదైతే ఉందో 28 రూపాయలు per లీటర్కి పెంచిన పరిస్థితి. సో సామాన్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకైతే మాత్రం అయితే స్థిరంగా ఉన్నాయి. సో గ్లోబల్లో క్రూడ్ ఆయిల్ ధర పెరగటం వల్ల ఓఎంసీలు చాలా వరకు కూడా అవి లాసెస్లో ఉన్నాయి. సో మొన్న అంటే ఇవాళ అంటే మార్చ్ 27న సో ఎక్సైజ్ సుంకాలను అయితే తగ్గించడం జరిగింది. కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్డర్ చేసిన ఒక స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఇదే ఎస్ఏఈడి ప్రకారం కూడా అది పెట్రోల్ పై కూడా 13 రూపాయల నుంచి 3 రూపాయల వరకు పెట్రోల్ లీటర్ కి తగ్గించారు. అదేవిధంగా డీజిల్ చూసుకుంటే 10 రూపాయలు ఉన్నది దానికి మొత్తానికి కూడా తగ్గించడం జరిగింది. సో మొత్తంగా రెండిటి పెట్రోల్ పైన అటు డీజిల్ పైన రెండింటిపైన కూడా మొత్తంగా కూడా 10 రూపాయల వరకు కూడా లీటర్ కి తగ్గించారు. సో ముందు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, 5 రాష్ట్రాల్లో కూడా పోలింగ్లు జరగబోతున్నాయి. సో మొత్తంగా కూడా ఒక రాజకీయ పరంగా కూడా ఒక రకంగా చూసుకుంటే ఒక సెన్సిటివ్ టైం ఇది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ఒక రకంగా మేబీ ప్రజాకర్షణ పరంగా కూడా అయ్యుండొచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద పాయింట్. బట్ ఏంటి ఇక్కడ చెప్తున్నారంటే పెట్రోలియం మంత్రి శాఖ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం హర్దీప్ సింగ్ పూరి, అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒక వివరణ ఇస్తుంది. సో ఓఎంసీలు ఏవైతే కూడా లాస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా తగ్గించడం పరంగా ఫస్ట్ మెయిన్ మా యొక్క అజెండా. అందుకే రిటైల్ ధరలు స్థిరంగా ఉంచి
ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ఏదైతే కూడా ఉందో వాటిని తగ్గించడం కోసం, నియంత్రించడం కోసం, ఆర్థికంగా కూడా ఎటువంటి భారం పడకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ ఈ ఈ సంక్షోభం ఏదైతే రాకుండా ఉండడానికి ఉద్దేశంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి, అంటే ఇలాంటి తగ్గించిన సందర్భాలు కూడా గతంలో కూడా ఉన్నాయి. అంటే 2022లో క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఏదైతే కూడా ఏర్పడిందో అప్పుడు కూడా ఇలాంటి కట్స్ అనేవి కేంద్ర ప్రభుత్వం చేసిన ఇది ఉంది. సో ఇప్పుడు ఎన్నికలుగా ఉన్నాయి కాబట్టి ఒక ప్రజాకర్షణ ట్రిక్ గా కూడా దీన్ని మనం భావించవచ్చు. బట్ ఇది సామాన్యులకు ఒక ఊరటని అనుకోవాలి. ఎందుకంటే సామాన్యంగా కూడా పెట్రోల్ డీజిల్ పెరుగుతాయని ఏదైతే ఒక మెసేజ్ అయితే ఒకటి వ్యాపించిందో ఆ నేపథ్యంలో కూడా సామాన్యులందరికీ కూడా పెద్ద బిగ్ రిలీఫ్ అనే మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అంటే పెట్రోల్ డీజిల్ ధరల జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ అయితే మాత్రం ఎప్పటి నుంచో ఉంది. బట్ రాష్ట్రాలు ఏవి కూడా దీన్ని అంటే ఒప్పుకోవడం లేదు. సో ముఖ్యంగా అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. ఒక జిఎస్టీ పద్ధతిలోకి ఒకవేళ తీసుకొస్తే అంటే ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా మారిపోయి చాలా వరకు కూడా ఈ పన్నుల భారం తగ్గుతుంది అనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ రాష్ట్రాలు మాత్రం ముఖ్యంగా కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యాట్ అంటే రాష్ట్రాల నుంచి వచ్చే ఇవి ట్యాక్సెస్, సుంకాలు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నష్టపడతాయి కాబట్టి సో వీటిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి, కొన్ని రాష్ట్రాలకి ఒక పెద్ద రెవెన్యూ అనేది చెప్పుకోవాలి. అంటే కొన్ని రాష్ట్రాల్లో 12 నుంచి 16% వరకు కూడా ఈ ఆదాయం అయితే ఉంది. మరి జిఎస్టీలోకి తెచ్చిన రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటే ఆర్ఎన్ఆర్ ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో లాస్ అవుతాయని ముఖ్యంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా కూడా ఇప్పుడు మొత్తంగా కూడా ఈ తగ్గించడం అనేది ఎట్లా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందుకే తగ్గించిందా అంటూ కూడా ఇంకొక వాదన వినిపిస్తోంది. సో మాట్లాడదాము. గెస్ట్లు జాయిన్ అయ్యారు, వివి రావు గారు అలాగే కార్తిక్ గారు, ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందుగా కార్తిక్ గారు. చెప్పండి మేడం. ఎస్, అంటే ఎన్నికల ఎత్తుగడగా దీన్ని అనుకోవాలి. ఎందుకంటే పశ్చిమాసియా నుంచి మనం క్రూడ్ ఆయిల్ సరఫరా తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక ప్రజాకర్షణ పరంగానే మనం దీన్ని అర్థం చేసుకోవాలి, లేకపోతే నిజంగానే ఒక ఇన్ఫ్లేషన్ నియంత్రించే భాగంగానే కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది అనుకోవాలా? ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీక్కండి. రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం సహజం. దాని అంత మాత్రాన్ని ఇది ప్రజా ప్రయోజనం అనుకోవడానికి ఉంది కదా క్లియర్ గా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం ఫలితంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $100 మించి ఎప్పుడో దాటిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అమెరికా లాంటి దేశంలో కూడా 40% చమురు ధరలు పెరగటం మనం చూస్తా ఉన్నాం. మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఉన్న రేటు రెట్టింపు కావడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితిలో చూసినప్పుడు మన కాడ రేటు పెరగకుండా స్టేబుల్ చేయటం కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు సరే మంచి నిర్ణయం వెనకాల రాజకీయం ఉండదా? ఉండొచ్చు, ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల కోణాన్ని చూసినప్పుడు చాలా మంచి ఉపయోగకరమైనటువంటి నిర్ణయం. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే ఆ ప్రయోజనం ప్రజలే దక్కట్లేదు. ఇప్పుడు ఆయిల్ కంపెనీలకు దక్కుతుంది ప్రజెంట్ అయితే. కాకపోతే రేట్లు పెరగకుండా ఉంటే కూడా ప్రజా ప్రయోజనమే కదా. రేట్లు స్టేబుల్ గా ఉంటాం. బయట ప్రపంచం అంతా రేట్లు పెరుగుతున్నప్పుడు, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం అంటే కేవలం ఆ 2 రేట్లు పెరగడం అంటే ఆ 2 రేట్లే పెరగడం కాదు. దాని ఫలితంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అంటే పండ్లు, పాలు మొదలుపెట్టి, ఉప్పు, పప్పు మొదలుపెట్టి చిన్న సరుకు నుంచి పెద్ద సరుకు వరకు ప్రతి దాని కాస్ట్ లో కూడా మార్పు వస్తుంది. ప్రతి దాని కాస్ట్ లో కూడా మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్ గా సామాన్యుడి జీవితం మీద ప్రభావం పడింది. దేశ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సో ఆటోమేటిక్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితికి ముక్కుతాడు వేసినట్టే కదా ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకొని ప్రజలకి ధరలు పెరగకుండా చేసిన ఒక మంచి పనిని కేవలం రాజకీయ ప్రయోజనాలతో చేశారు అనేటువంటి ఒక కారణాన్ని చూపిస్తూ తక్కువ చేయటం అనేది కరెక్ట్ కాదు. రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చు, కాదను. కానీ కేవలం దాన్ని బూచిగా చూపించేసి చేసిన మంచి పనిని మనం చూడలేకపోవడం అనేది తప్పు అవుతుంది. ఇప్పుడు నిజంగా ప్రపంచం అంతా ఒక రకమైనటువంటి సంక్షేమంలో ఉన్నారు. హార్మోజ్ జలసంధి మూసివేయటం ఫలితంగా ప్రపంచానికి రావాల్సిన 20% చమురు, గ్యాసు సప్లై ఆగిపోయింది. మన దేశానికైతే ఏకంగా 50% వరకు చమురు, 40% వరకు గ్యాస్ సప్లై ఆగిపోయింది. సరే అడపా మనం ఇరాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. అప్పుడొక మనకి వాళ్ళు వదిలేస్తున్నారు, వస్తున్నాయి. కానీ ఎంత కాదన్నా మన సప్లైలో ఇబ్బంది జరుగుతూ ఉంది.
అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిలో కూడా ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే దాడుల ఫలితంగా. సో ఈ పరిస్థితుల్లో ప్రజలకి మీద భారం పడకుండా రేట్ అండ్ స్టేబుల్ చేపించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని మనం ఇక్కడ మనం ఖచ్చితంగా ఆహ్వానించి తీరాలి. మళ్ళీ ఇవాళ ఈవినింగ్ ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి గారి భేటీ ఉంది. ఆ భేటీలో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయి, రాబోయే కాలంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించడానికి. ఎందుకంటే నిజానికి ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మన దేశం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉన్నటువంటి దేశం. వెహికల్స్ మొత్తం కూడా దాదాపు పెట్రోల్ డీజిల్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ 10% కూడా ఉన్నాయో లేవో. అంటే మొత్తం పెట్రోల్ డీజిల్ మీద దేశం ఆధారపడి ఉంది. అది లేకపోతే దేశం రన్ కాదు. అదే మన దేశంలో దొరికేది అంటే మన దేశంలో దొరికేది కాదు. 80% బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేదే. ఇప్పుడు ఎందుకు మనం ప్రత్యామ్నాయ మార్గాలు ఇంతకాలం దృష్టి పెట్టలేదు? ఎందుకు అసలు పెట్రోల్ డీజిల్ మీద ఇంత ఆధారపడే పరిస్థితిలో మన దేశం ఉంది? ఇప్పుడు ఇతర ఎనర్జీస్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? తర్వాత ఎందుకు ఎలక్ట్రికల్ దాన్ని ప్రమోట్ చేయడంలో లోపం జరిగింది? ఇప్పటికీ నేను చెప్తున్నానండి, పైకి మేము ఎలక్ట్రికల్ ప్రమోట్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఎలక్ట్రికల్ వెహికల్ కి పెట్రోల్ డీజిల్ వెహికల్ కి తక్కువ 2 లక్షల కాస్ట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నేను కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా కాస్ట్ కదండి. అంటే సామాన్యులు మామూలుగా వీటిని బేర్ చేయగలుగుతారు, కానీ అంటే ప్రభుత్వాల తరపు నుంచి కూడా ఎటువంటి ప్రోత్సాహకాలు రావడం లేదు. లైక్ కొంచెం వాళ్ళ నుంచి కొంచెం సబ్సిడీ అట్లా ఏదైనా వస్తే మేబీ ప్రజలు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ గానీ ఎఫర్ట్ గానీ పెట్టే ఛాన్సెస్ ఉంది. ఎస్, నేను చెప్పబోతుంది అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఈ మధ్య టాటా పంచ్ వెహికల్ బుక్ చేద్దామని పోయాను. పెట్రోల్ వెహికల్ 11 లక్షలు, డీజిల్ వెహికల్ 13 లక్షలు, 2 లక్షల డిఫరెన్స్ ఉంది. మీరు అనొచ్చు, మీరు రెగ్యులర్ గా తిరిగేటట్టయితే మీకు పెట్రోల్ ఆదా అవుద్ది అనొచ్చు, కానీ రెగ్యులర్ గా తిరిగే వాడికి ఓకే కావచ్చు. కానీ ఎప్పుడో ఒకసారి కారు తీసేవాడికి 2 లక్షల రూపాయలు ఎట్ టైం ఇన్వెస్ట్ చేయడం అంటే కొద్దిగా బడ్జెట్ అనిపిస్తుంది కదా సామాన్యుడికి, వేతనకి. సో ఆ పరిస్థితుల్లో ఉంది. ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ని పెట్రోల్ డీజిల్ రేటుతో సమానంగా వెహికల్స్ ని ఉంచట్లేదు అంటే దానికి ఉన్న కారణం ఏంటంటే, ఆయిల్ కంపెనీల వ్యాపారం దెబ్బతింటదని, ఈ రాజకీయ నాయకుల కమిషన్లు ఆగిపోతాయని, ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద వస్తున్న ఆదాయాన్ని వదులుకోలేక, ఈ 3 కారణాల చేత నిజానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ప్రమోట్ చేయట్లేదు. పైగా ఇతర ఎనర్జీస్ మీద దృష్టి పెట్టట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఈ మధ్యకాలంలో మనం విన్నాం, నీళ్ళతో నడిచే కార్ అండి. సార్, నీళ్ళతో నడిచే కార్ వస్తే నీటికి ప్రాబ్లం వస్తాం అంటే ఇదా? ఎందుకు ప్రత్యామ్నాయ మార్గాల మీద మనం అసలు ప్రయత్నాలు చేయలేదు? ప్రభుత్వాలు ఇన్వెస్ట్ చేసి ప్రయత్నాలు చేయలేదు. ఆ ప్రయత్నాలు చేసి ఉన్నట్టు చాలా బాగుండేదని నా ఉద్దేశం. రైట్ రావు గారు, అంటే సామాన్యులకైతే ఇది బిగ్ రిలీఫ్, బట్ కేంద్రం ఒక రెవెన్యూకి మాత్రం ఒక నష్టం అనే మనం అర్థం చేసుకోవాలి. అంటే 2022లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలను చేపట్టింది. బట్ ఎక్సైజ్ డ్యూటీని ఒక 10 రూపాయల వరకు కూడా తగ్గించడం వల్ల సామాన్యులకు పెట్రోల్ డీజిల్ స్థిరంగా ఉంచడం కూడా అది మంచి పద్ధతి. కానీ ఇక్కడ మెయిన్ గా కూడా అంటే దీర్ఘకాలంగా ఏదైతే కూడా కేంద్ర బడ్జెట్ డెఫిసిట్ ఉందో దానికి కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏమైనా నష్టం అంటారా? 100% ఉంది. జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. తర్వాత మన బడ్జెట్ డెఫిసిట్ ఏదైతే ఉందో 3.5% మన టార్గెట్ పెట్టుకున్నది, ఇప్పటి వరకు మనం ఎప్పుడు రీచ్ అవ్వలేకపోతున్నాం, ఇంకా పెరుగుతుంది తప్పితే. కానీ 4.5 లోపలే మెయింటైన్ చేయాలని చూస్తున్నాం. అది వేరే పరిస్థితి ఉంది. కాకపోతే మీరు ఇందాక చెప్పిన పాయింట్కి పొలిటికల్ చేయడం ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే 2008లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో చీప్ పాలిటిక్స్ కింద, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ పార్టీ, కాకపోతే ఆ రోజుల్లో ఏంటంటే 2 లక్షల కోట్లు ఆయిల్ బాండ్స్ కింద రిలీజ్ చేసి హెవీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు. దాని తర్వాత బ్యారెల్ రేట్ తగ్గిపోయింది ఇంటర్నేషనల్ మార్కెట్. కానీ మన ప్రస్తుతం ఉన్న రేట్లు అంటే 107 రూపాయలు తెలంగాణలో ఉన్న రేట్ ప్లస్ 107 రూపాయలు నార్మల్ పెట్రోల్ ఉన్న రేటు $110 బ్యారెల్ రేటు చొప్పున అది బిగించారు. అది $2 లక్షల బాండ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు, ప్లస్ అప్పు తీరిపోయింది. అయితే రేట్లు తగ్గించాల్సిన అవసరం వచ్చినప్పుడు గవర్నమెంట్ తగ్గించలేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంది, వాళ్ళకి ఇన్కమ్ చాలా తక్కువ, ఎస్పెషల్లీ మహారాష్ట్ర, తమిళనాడు తప్పితే. కానీ మిగతా నాన్ ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ అన్నీ చెప్పి వాళ్ళందరికీ ప్రాబ్లం ఇన్కమ్ జనరేట్ చేయడం. ఆ ఇన్కమ్ జనరేట్ చేయడంలో వాళ్ళకి మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి 13.5% మన స్టేట్స్లో. తర్వాత లిక్కర్ ఒకటి 24,000 కోట్ల సేల్స్, 36 crore సేల్స్ చాలా గర్వంగా చెప్పుకుంటాయి. ఆంధ్ర స్టేట్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మా స్టేట్ హైయెస్ట్ లిక్కర్ సేల్స్ అని చెప్పి రైస్ ప్రొడక్షన్ మీద కాకుండా లిక్కర్ సేల్స్ మీద చెప్పుకుంటారు. ఇంకా పెట్రోల్ ఆయిల్ ప్రొడక్ట్స్ మీద హెవీ ట్యాక్సేషన్ ఉంది. ఇది తగ్గించలేదు.
యాక్చువల్గా తగ్గించి ఇప్పుడు పెరగాల్సింది ఇదే రేట్కి. ఇప్పుడు 107 కరెక్ట్ రేట్ ఉంది. సో దానివల్ల గవర్నమెంట్ ఏంటంటే కొంత టెంపరీగా సెంట్రల్ గవర్నమెంట్ భారం తీసుకుని 3 రూపాయలు తగ్గించిందో ఎంతో తగ్గించింది. ప్రైవేట్ కంపెనీస్ నయారా 3 రూపాయలు పెంచిందని విన్నాం. మరి రిలయన్స్ ఎలా చేస్తుందో నాకు ఐడియా లేదు, కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ నార్మల్ పెట్రోల్ సేమ్ రేట్. సో దీన్ని పొలిటిసైజ్ అంటే ఏదో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అందుకని స్టేట్ గవర్నమెంట్ చేయడం, మనం ఏంటంటే వీఆర్ గెటింగ్ ఇన్ టూ మచ్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. అంటే ప్రతిదీ పొలిటికల్ యాంగిల్లో చూడటం, అదొకటి మొదలుపెట్టడం, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. తర్వాత ప్రొఫెషనల్ డెసిషన్స్ కొన్ని ఎలక్షన్స్ టైంలో కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంత రిజర్వ్స్ ఉన్నాయంటే మనకు ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది అంటే పాకిస్తాన్ తోటి ఏ రోజైనా సరే యుద్ధం నడిచే అవకాశం ఉంది. అలాగే చైనా తోటి కూడా మనకి సత్సంబంధాలు ఏమీ లేవు. అక్కడ యుద్ధం భయం లేకపోయినా కానీ పాకిస్తాన్ తోటి మాత్రం తీవ్రంగా యుద్ధ భయం ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన రిజర్వ్స్, స్ట్రాటజిక్ రిజర్వ్స్ డిస్టర్బ్ చేయడానికి లేదు ఇప్పుడు. అయినా కానీ వేరే విధంగా ఆయిల్ తీసుకొస్తారు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనడానికి మనకు అనుమతి లభించింది, ఇరాన్ ఆయిల్ కొనడానికి అనుమతి లభించింది. అందులో ఒక షిప్ చైనా వెళ్లాల్సింది మన ఇండియాలో ల్యాండ్ అయింది. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇంకా ఏంటంటే మనకి ఏదోటి అంటే ఒకళ్ళు ఇప్పుడు రేటు తగ్గించిన ప్రాబ్లం, రేటు తగ్గించకపోతే మన చొరవ తీసుకోలేదని ఒక కామెంట్. ఇదంతా వదిలేయండి. బేసికలీ ఇరాన్ వారు ప్రపంచానికి ఎస్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా ఇంక్లూడింగ్ చైనా, జపాన్, ఆస్ట్రేలియాకి తీవ్రంగా సంక్షోభం కలిగించింది, ఇందులో డౌట్ ఏమీ లేదు. అయితే ఈ ప్రజలు కూడా తయారుగా ఉండాలండి. ప్రతిసారి ఏంటంటే అన్ని స్టేబుల్గా కంఫర్ట్ జోన్లోనే ఉంటామని అనుకోలేము. కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అది మన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, అంటే మనం నియంత్రించలేని కండిషన్ అది. అటువంటిదప్పుడు మనం భరించాల్సి ఉంటుంది. కాకపోతే మన దేశంలో ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ మోడల్స్ లేవు. అంటే ఏంటంటే మీకు మెట్రో దగ్గర నుంచి, లోకల్ సబర్బన్ ట్రైన్స్ దగ్గర నుంచి, ట్యాక్సీల దగ్గర నుంచి, కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ దగ్గర నుంచి కరెక్ట్గా లేవు అక్కడ. ఇప్పుడు హైదరాబాదే చూడండి, చాలా చోట్ల అసలు మెట్రో కనెక్టివిటీ లేదు. దాని తర్వాత అక్కడి నుంచి మీరు ప్లేస్ ఆఫ్ చాయిస్కి వెళ్ళాలంటే ఈవెన్ హైటెక్ సిటీలో కూడా రాయదుర్గం దిగి అందరూ ఆటోలు తీసుకోవాలి తప్పితే కానీ బస్ కనెక్టివిటీ మీకు దొరకదు. అదే బాంబేలో చూడండి, మీకు సబర్బన్ ట్రైన్ కనెక్టివిటీ అక్కడ అంత బాగున్నట్టు ఇంకెక్కడ ఇండియాలో చూడలేదు. ఎప్పుడు రావు గారు, ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ డీజిల్ ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఒకటైతే ఎప్పటి నుంచో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా ఒకవేళ తీసుకురావాలని చూస్తే ట్యాక్స్ కి సంబంధించి కూడా మొత్తంగా సరళం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఏదైతే కూడా వ్యాట్ ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితి పైన కూడా మొత్తంగా ఆధారపడి ఉంటుంది, కొంత ఇంపాక్ట్ అవుతుంది అంటున్నారు. నిజంగా కూడా ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకురావడం వల్ల దేశ ఆర్థిక వృద్ధికి అది ప్లస్ అవుతుంది అంటారా? ఎట్లా ఉండొచ్చండి? ఇప్పుడు జిఎస్టీ పర్సెంటేజ్ ఉందండి, 18% పెట్టారు అనుకోండి, యాక్చువల్గా ఇప్పుడు రేట్లు పడిపోతాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు పడిపోతాయి. ఎందుకంటే 18% కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దాదాపు 36-48 రూపీస్ మధ్యలో ప్రాఫిట్ తీసుకుంటున్నారు. ఇంకా 18% అంటే కేవలం 80 రూపీస్కి దాదాపు 15 రూపాయలు పడుతుంది, అంటే 90 రూపాయలు పడిపోతుంది. అంటే దాదాపు 15-20 రూపాయలు పడిపోయే అవకాశం ఉంది కరెక్ట్ జిఎస్టీ రేట్కి వస్తుంది. అదే 28% జిఎస్టీ రేట్ చేశారనుకోండి, ఇప్పుడున్న ప్రస్తుత రేట్కి దాదాపు కొంచెం తగ్గలో అది అప్పుడు కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇంకా 36% అలా చేశారనుకోండి, రేట్ ఏంటంటే అది 18% పైన చేస్తే ప్రజలకి అగైన్ మళ్ళీ ఇంత రేటు పెట్టేశారంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్స్ అన్ని వెదర్ ఇట్ ఈస్ రైట్ కానివ్వండి, లెఫ్ట్ కానివ్వండి, సెంటర్ కానివ్వండి, ఎటువంటి ఫిలాసఫీ ఉన్నా కానీ ఈ రోజున మన దేశంలో ఇక్కడే కాదు ప్రపంచ డెమోక్రసీస్లో అన్నింటిలో ఇంక్లూడింగ్ అమెరికా ఏదైనా సరే కానివ్వండి, చీప్ పాపులిస్టిక్ పాలసీస్ అన్ని చోట్ల వచ్చినాయి. హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఎవరు చేయట్లేదు. ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద, ఎల్జిబిటిక్యూల మీద, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇటువంటి వాటి మీద అన్ని చేస్తున్నారు. ఫ్రీ బస్ పథకాలు ఇటువంటి అన్ని. సో దానివల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి అవి తట్టుకునే పరిస్థితిలో లేవు. ఇప్పుడు ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చూస్తే ఈవెన్ ఆఫీస్ సూపరింటెండెంట్ కూడా గవర్నమెంట్ రేషన్ తీసుకుంటున్నాడు ఈ రోజు. అందుకనే చెప్పి వాళ్ళు అదే పార్టీకి ఓటేస్తారు. సో అపోజిషన్ పార్టీ నిజంగా కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఓట్లు పడవు, సో వాళ్ళు రారు. సో దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ బయటకు వెళ్ళిపోతున్నాయి తప్పితే కానీ వెస్ట్ బెంగాల్లో ఒక్కటి కొత్త ఇండస్ట్రీ నేను విన్నది లేదు. అందరూ ఇండస్ట్రియల్ గ్రూప్స్ కూడా, కానీ ఆ చీప్ పాపులారిటీ టాక్టిక్స్ పనిచేస్తున్నాయి. సో దానివల్ల జిఎస్టీ వాళ్ళు వదులుకోరు. లిక్కర్ మీద అంటారు, అది లిక్కర్ మీద కూడా వదులుకోరు, కానీ లిక్కర్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ ఉండేవండి, పర్వాలేదు. ఇంకా మిగిలింది ఏంటి, రిజిస్ట్రేషన్ స్టాంప్ ఫీజ్.
అది కూడా ఇండియాలో యూనివర్సల్ గా ఉండాలి. మీరు బాంబే వెళ్తేనేమో 2%, లెక్కర్ మీద చేసిన ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది సార్. చాలా వరకు ఆదాయం అక్కడ నుంచే గవర్నమెంట్ కి కావాలి. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ తెలంగాణ ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, కానీ భూభారతలో మాత్రం ల్యాండ్ మీద మ్యూటేషన్ అవ్వదు. సో ఏంటంటే ఇదంతా జోక్ అన్నమాట. చెప్పండి. ఎస్ కార్తిక్ గారు, అంటే మొత్తంగా కూడా ఇన్ఫ్లేషన్ నియంత్రణలో భాగంగానే కూడా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రణగా ఉంచి కూడా అంటే ఏదైతే కూడా ఇన్ఫ్లేషన్ దీర్ఘకాలికంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి లాభం చేకూర్చే విధంగా ఈ టాక్సెస్ అన్ని కూడా రెడ్యూస్ చేశారు. అంటే తాత్కాలికమైన రిలీఫ్ కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అనే విధంగా శాశ్వతంగా కూడా వీటికి ఒక పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవాలంటారా? సార్, ఇప్పటికైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ పెరిగితే సామాన్యుల జీవితం మీద ప్రభావం పడింది కాబట్టి ఈ నిర్ణయాన్ని మనం సపోర్ట్ చేయాల్సిందే. కానీ లాంగ్ రన్ విజన్తో చూసినప్పుడు ఎవరికో జలుబు వస్తే మనం తుమ్మాలి, ఎవరికో గొంతు పడితే మనం తగ్గాలి, ఎవరికో జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి. మనకు సంబంధం లేనోడు ఎవడో ఇద్దరు చేస్తుంటే ఆ ఎఫెక్ట్ మన మీద ఉంది. ఎందుకు ఎక్కువగా మనం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడుతున్నాం అంటే చమురు మీద ఆధారపడుతున్నాం కాబట్టి, గ్యాస్ మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు మనం ఒకరి మీద ఎక్కువ డిపెండెన్సీ తప్పదు. ప్రపంచంలో ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడకుండా తప్పదు, కానీ డిపెండెన్సీ తగ్గించుకోగలగాలి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మన దగ్గర దొరకని పరిస్థితి, మనకు కావాల్సిన దాంట్లో 80% బయట నుంచే తెచ్చుకోవాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల మీద మనం దృష్టి పెట్టాలి. ఇవాళ ఏదో గ్యాస్ కి ప్రత్యామ్నాయాన్ని మోడీ గారు చెప్పబోతున్నారు, రాష్ట్రాలకు కూడా అదే సూచన చేయబోతున్నారు. అవసరమైతే కేంద్రం సబ్సిడీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించబోతున్నారని మనం వార్తలు వింటున్నాం. ఇలాంటిది రావాలి. పైపుల్ గ్యాస్ అంటే ఇలాంటివి కొన్ని వచ్చి ప్రత్యామ్నాయ మార్గాల మీద మన ఇంధన వనరుని మనం వాడుకునే విధంగా, మన కాడు ఉన్న వాటితో మనం బతకగలిగే విధంగా, ఏదో తప్పని పరిస్థితుల్లో తప్ప అవతల వాడి మీద ఆధారపడకుండా ఉండే విధంగా మనం తయారు చేసుకోవడం కోసం, స్వయం భారత్ను తయారు చేసుకోవడం కోసం జరిగే ప్రయత్నాలు అది ముమ్మరం కావాల్సినటువంటి అవసరం ఉంది. డీజిల్ పెట్రోల్ కి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఎలక్ట్రికల్ కాకుండా ఇంకేదైనా ఎనర్జీస్ ఉన్నాయా సోర్సెస్, వాటి మీద కూడా సైంటిస్టులతోటి సమగ్రమైనటువంటి చర్చ పెట్టేసి సమగ్రమైన అధ్యయనం జరిపించేసి అవసరం ప్రభుత్వాలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఆ వైపుగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏ ఇద్దరు దేశాలు కొట్టుకున్నా మన మీద ఎఫెక్ట్ పడతా ఉంటది. ఆ భయం లేకుండా మనం ఉండాలి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి కార్తిక్ గారు, రావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంట.